ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువారు మరి ఎవరితో చెప్తున్నారు ఈ వాక్యము? తోమాతో చెప్తున్నారు. ఎందుకంటే నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచమని అడుగుతాడనమాట. అప్పుడే నేను నమ్ముతాను అని తోమా అన్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని. మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారు ధన్యులని ఎందుకు యేసు ప్రభు వారు అంటున్నారంటే, ఈ రోజుల్లో ఇప్పుడు మనము విశ్వాసము విషయంలో ప్రతి ఒక్కరం కూడా అవిశ్వాసంలా ఉంటున్నాము. మనము ఏది కూడా అది జరిగితే కానీ నమ్మే పరిస్థితిలో ఉండట్లేదు. నీకు అనారోగ్యం వచ్చిందా, స్వస్థత జరిగితేనే దేవుడు ఉన్నాడు. నీకు ఉద్యోగం లేదా, నాకు ఉద్యోగం వస్తేనే, ఆఫర్ లెటర్ రిలీజ్ అయితేనే, నీకు వివాహం అవ్వలేదా, నాకు వివాహం అవుతేనే. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మనము లేనిది కూడా దేవుడు జరిపించాడు అని ఎప్పుడైతే మనము పలుకుతామో అది మన విశ్వాసము. మన ఎవ్వరము యేసు ప్రభు వారిని చూడలేదు, ఆయన కలువరి సిలువలోని రక్తాన్ని మనం చూడలేదు, కానీ మనము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. దేవుడే నిజమైన దేవుడని ఎంతగానో బలంగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాం. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? విశ్వాసము. అందుకే ప్రభువారు ఒక మాట అంటారు, మరి పాపాత్మురాలైన స్త్రీతో, నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసం నేను రక్షిస్తుంది, ఆ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది, ఆ విశ్వాసము దేవునిలో ఎదగటానికి కృప చూపిస్తుంది, ఆయన బిడ్డలంగా పేరు తీసుకొస్తుంది. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఈరోజు నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావేమో, ఆ విశ్వాసాన్ని బలపరచుకో. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.